హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో అన్ని ప్రధానమైన కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు, అన్ని రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు, ఇవంతా మెజారిటీ ఒక సామాజిక వర్గానికి చెందిన ఆధిపత్య కులాలకు చెందిన ఓసీలు ఉన్నారు. వాళ్ళు మనకు చట్టబద్ధంగా చట్ట ప్రకారం నడుస్తున్నామని చెప్పుకుంటూ వాళ్ళు ఇచ్చే తీర్పులలో చాలా చట్ట విరుద్ధంగా కామన్ మ్యాన్కు ఆలోచిస్తే అది అర్థం కాని రీతిలో ఉంటున్నాయి జడ్జిమెంట్స్. మనకు ఒక విషయం తీసుకుందాం. షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్, దాంట్లో మీరు గమనించండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ దేనికి ఇచ్చారు? షెడ్యూల్లో ఉన్న కులానికి ఇచ్చారు. అందుకు మతానికి సంబంధం లేదు. హిందూ మతంలోనే ఉంటేనే ఇవ్వాలనేది మీరు కొత్తగా చేర్చారు, రాజ్యాంగంలో చెప్పలేదు. సో మళ్ళా అలా చేర్చటము ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసమని ఒక తప్పుడు జీవో ఇచ్చారు. అందులో ఏముంది? అందులో ఎప్పుడైతే ఆ జీవో ఇచ్చారో ఆ జీవో చట్టవిరుద్ధం. ఏమవుతుంది? మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 to 29 ఏమైతే రాజ్యాంగంలో ఉన్నదో మత స్వేచ్ఛకు ఆ జీవో వ్యతిరేకం. మరి ఆ జీవోని ఎలాగా కోర్టులు సమర్థిస్తాయి? ఓ మతం మారినోడు వెంటనే వాడు పోయింది, ఉద్యోగం తీసేయండి అని ఏమైతే కొత్తగా మొదలుపెట్టారు. ఇది తప్పుడు వాదన. దాన్ని కోర్టులు ఇప్పటికైనా సరిచేయండి. చాలా దుర్మార్గమైన జీవో అది. దుర్మార్గమైన మన తీర్పులు వస్తూ ఉన్నాయి. దాన్ని సరిచేయండి. థ్యాంక్ యూ.